హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఇవాళ ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ మనం శుభ్రం చేసుకొని చేప ముక్కల్ని సాల్ట్, పసుపు వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రై కాబట్టి చప్పగా ఉంటాయి ముక్కలు. అప్పుడప్పుడు మనం ఫ్రై చేస్తే ఒక అరగంట తర్వాత మనం ఫ్రై చేసుకునే ముందు ఒక 2 స్పూన్లు మైదా పిండేసి కలుపుకోవాలండి. ముక్కల్లో ముందు అయితే కలుపుకోగాకుండా ఫ్రై చేసేటప్పుడు కలుపుకోండి. లేదు, ఇక్కడ వచ్చేసి ఆల్ గరం మసాలా అనమాట. మసాలాలన్నీ పౌడర్ పట్టుకొని మనం చేపలు తీసేసాక ఆయిల్ మిగులుతుంది కానీ ఆ ఆయిల్లోనే ఆ మసాలా కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయిందాక ఎక్కడా కూడా మాడనివ్వద్దండి మసాలా. ఇందాక మనం ముక్కల్లో వేసుకున్నాం కదండి, మసాలా కూడా ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. సిమ్లో పెట్టేసి చక్కగా వేపుకోండి. 2 రెమ్మలు కరివేపాకు, ఇప్పుడు తగినంత కారం. ఎక్కువ పట్టదండి, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి కారం. ఈ పచ్చట్లలోకైనా సరే మనకి చారులాగా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఫ్రై అనేది. అంత చేతగాని వాళ్ళైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కడైతే మసాలా వేగిందండి, ఇంకా చేప ముక్కలన్నీ మసాలాలో వేసి చక్కగా కలదిప్పాలి. ఎక్కడ కూడా మనకి మొక్క చెదిరిపోతుందన్న భయం కూడా ఉండదండి.